మెజిషియన్ శాషా యొక్క మ్యాజిక్ షో చాలా అద్భుతంగా ఉంది కదా. దాంట్లో ఏం పెద్ద విషయం ఉంది, అలాంటి మ్యాజిక్ మనం కూడా చెయ్యొచ్చు. అవును, మనం కూడా జాదుగర్ భాష యొక్క మ్యూజికల్ పదాలు నేర్చుకుందాం. ఎవరినైనా మాయం చేసే ప్రయత్నం చేద్దామా? కానీ ఎవరిని? టుకీ, నువ్వు మాతో పాటు మ్యాజిక్ షో చేస్తావా? మ్యాజిక్? ముందు టూకీని ఈ దుప్పటితో మూసి ఉంచుదాం. జాదుగర్ యొక్క మ్యాజిక్ పదాలు గుర్తున్నాయా? చెప్పలం చెప్పలం బబ్లాబు, మాయం చేసాం ఇదిగో చూడు. బిన్ని, నువ్వు తప్పు చెప్తున్నావు. అప్పలం చెప్పలం అని చెప్పాలి. కాదు కాదు, నేను బాగానే విన్నాను. చెప్పలం అప్పలం అనే ఉంది. సరే సరే, గొడవ పడకండి. ముందుగా చెప్పలం అప్పలం ట్రై చేద్దాం, తర్వాత అప్పలం చెప్పలం. చెప్పలం అప్పలం బబ్లాబు, మాయం చేసాం ఇదిగో చూడు. టుకీ మాయమైందా? మన మ్యాజిక్ పని చేసింది. ఇప్పుడు మనం కూడా మెజీషియన్ అయ్యాం. మెజీషియన్ బిన్ని. పీకో పీకో, అమ్మ వచ్చేసింది. రండి, టూకీని త్వరగా తిరిగి తెచ్చేద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు, టూకీ వచ్చేసింది ఇదిగో చూడు. టూకీ ఇంకా మాయమయ్యే ఉంది. కొంచెం గట్టిగా అరిచి చూద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు, టూకీ వచ్చేసింది ఇదిగో చూడు. టూకీ ఎందుకు తిరిగి రాలేదు? ఒక చివరి ప్రయత్నం చేద్దాం. చెప్పలం అప్పలం బబ్లాబు, టూకీ వచ్చేసింది ఇదిగో చూడు. నేను చెప్పాను కదా, అప్పలం చెప్పలం అని ఉండాలి. చెప్పలం అప్పలం కాదు. వెండింగి, ఇది నీ తప్పు. అందుకే టూకీ మాయమైంది. టూకీ మాయమైందా? కానీ టూకీ అది కదమ్మా, మేమందరం అప్పలం చెప్పలం అని కూడా అనలేదు. అప్పలం చెప్పలం. కానీ నేను ఖచ్చితంగా విన్నాను. టూకీని మాయం చేయడానికి చెప్పలం అప్పలం అనే అనాలి. మాయం, కానీ టూకీ సారీ అమ్మా, మేము టోకీ పై కొన్ని మ్యాజికల్ పదాలు ట్రై చేయబోయాం. కానీ టోకీ నిజంగానే మాయమైంది. ఇప్పుడు టోకీ ఎలా తిరిగి వస్తుంది? ఇలా టోకీ, భోజనం చేయడానికి రా. కానీ టోకీ మాయం. మాయం కాలేదు. నేను కూడా నీకు ఇదే చెప్పాలని ప్రయత్నించాను. కింద తన బాల్ ని వెతుకుతోంది. మాయమైందది. ఇప్పుడు అర్థమైందా పిల్లలు? అపలం చపలం బబ్లాబు, నేర్చుకోకుండా చెయ్యొద్దు ఇంద్రజాలాలు.